మనం ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవిస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ప్రతిక్షణము రామనామస్మరణం అనేటువంటిది చాలా ప్రధానం. రామనామాన్ని ఎక్కడ జపించినా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. రాముని కంటే కూడా రామనామం చాలా గొప్పది అని. కనుక అలాంటి రామనామాన్ని ఎలా జపించాలో మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. ధ్యాయామి రామమభిరామ గిరామరంద ధారామదఘ్న మితరామ మరేర్విరామం ఘోరామయఘ్నం అంటూ ఆ శ్లోకంలో 10 సార్లు చెప్తారు. శ్లోకం అంతా వేరే వేరే అర్థాలు ఉంటుంది, కానీ దాంట్లో అనేక సార్లు 10 సార్లు రామనామం కనిపిస్తుంది అన్నమాట. ధ్యాయామి రామం అభిరామ గిరామ రంద ధారా మదఘ్న మితరామ మరేర్విరామం అంటే అర్థం ఏమిటంటే, నేను రాముణ్ణి ధ్యానిస్తూ ఉన్నాను. ధ్యాయామి రామం, రాముణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఆ రాముడు ఎలాంటి వాడు అని అంటే అభిరామం, ఆయన అభిరాముడు. అంతేకాదు గిరామరంధ ధారా మదఘ్నం, గిరామరంధ గిర వాక్కులకు, గీహి అంటే వాక్కులని అర్థం. గిరామరంధ ధారా మదఘ్నం, వాక్కులనేటువంటి వాటి యొక్క మకరందము అనేటువంటి దాని యొక్క మరంద ధార మదఘ్నం, దాని యొక్క మదమును హరించేటువంటి వాడు. అభిరామం ఇతరామ అరేర్విరామం, రాక్షసుల్ని శమింపజేసేటువంటి వాడు. ఘోరామయఘ్నం, ఘోరమైనటువంటి మనకుండేటువంటి ఆమయములంటే బాధలు, ఆమయములంటే వ్యాధులు, ఆ వ్యాధులను తొలగించేటువంటి వాడు. ఘోరామయఘ్నం, ఇలా ఉండేటువంటి రాముణ్ణి ధ్యానిస్తున్నాను అని అంటే రామనామాన్ని 10 సార్లు సుమారుగా ఆ శ్లోకంలో చెప్తారు. వేరే వేరే అర్థాలు ఉండొచ్చు. రామ అనేటువంటి నామానికి అంత శక్తి ఉన్నది అని. అటువంటి శక్తి కలిగినటువంటి ఆ రామనామం గురించి ఎవరు చెప్పగలరు అని అంటే చెప్తారు. జానాతి రామ తవ నామ రుచిం మహేశ జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం. రాముని యొక్క రామనామ మహిమను చెప్పాలి అనంటే పరమశివుడు మాత్రమే తెలుసుకోగలడు. ఆయన యొక్క పాదార విందములలో ఉండేటువంటి గొప్పతనాన్ని అహల్య తెలుసుకోగలదు అని అంటారు. కనుక అలాంటి శక్తివంతమైనటువంటి రామనామాన్ని అష్టోత్తర శతనామ పూజ అనేటువంటి ఒక వ్యాజంతో మనమంతా కూడా శ్రీరామాయ నమః శ్రీరామాయ నమః అని ఇక్కడ ఉండేటువంటి ఇన్ని వేల మంది ఒకసారి అనంటే ఆ రామచంద్రమూర్తికి ఎంత ప్రీతియో కలిగి లోకానికంతా కూడా శుభాన్ని కలుగజేస్తాడు. అటువంటి రామనామాన్ని మనం జపిస్తూ ఉన్నాం. అంతేకాక ఈ సంవత్సరం మనకు వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి పరమహంస పరివ్రాజకులు త్రిదండి శ్రీ దేవనాథ రామానుజీయర్ స్వామి వారు వారి యొక్క సందేశాన్ని మనకు అందజేస్తారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం రామం భూయో భూయో ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ క్రోధినామ సంవత్సరం యుగాదిని ఆరంభించుకొని స్వామి యొక్క నవవసంత నవరాత్రి ప్రయుక్త పట్టాభిషేక మహోత్సవాన్ని నిన్నటి రోజు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసుకొని ఈ పూట మనం జరుపుకుంటున్నాం. రామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవం వల్ల ప్రయోజనమేమి అని మొట్టమొదట ఆరంభంలోనే మన స్థానాచార్య స్వామి వారు అదేంటో మనం తెలుసుకోవాలి అని అన్నారు. వాల్మీకి రాముడి యొక్క పట్టాభిషేకం వల్ల జరిగినటువంటి జగత్ కళ్యాణం ఎలా ఉంటుందో దాన్ని వివరించాడు రామాయణంలో చివరి సర్గ పట్టాభిషేక సర్గలో. నార్యస్య విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. ఆ కాలంలో రాముడు పరిపాలించే కాలంలో ఎవ్వరూ కూడా తమ భర్తలు పోయి విధవలుగా ఉండే గతిని పొందలేదు. నిజానికి స్త్రీ అబల, తాను పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల మీద, పెరుగుతున్న సమయంలో సోదరుల మీద, ఆ తర్వాత భర్త మీద,
ఆ తర్వాత పిల్లల మీద ఇలా ఆధారపడి ఉంటుంది అని మనకి మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మనకు 50% వాళ్ళకి మనం రిజర్వేషన్స్ ఇచ్చినా లోకంలో స్త్రీకి ఉండేటువంటి స్థానం తగ్గి ఉన్నది అని చెప్పటం లేదు. మేము ఎప్పుడు పూజ్యతమమైన స్థానం ఉంటుంది. తాము ఏం చేసినా చెయ్యకపోయినా భర్త చేసేటువంటి పుణ్యంలో తాము ఆ 50% రిజర్వేషన్ కలిగి ఉంటారు. మనం రాజ్యాంగబద్ధంగా ఇచ్చినా ఇవ్వకపోయినా భర్త గారు చేసేటువంటి ధర్మ కార్యాలలో వారికి ధర్మమే ఆ 50% రిజర్వేషన్ని చెయ్యకపోయినా కలిగించింది. కనుక భారత వైదిక సంస్కృతిలో నారీ అంటే స్త్రీకి ఉండేటువంటి వైభవం చాలా గొప్పది. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు వారు స్థిరంగా ఉంటారు సుమా అని మనకి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. నార్యస్య విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతా. అయితే భర్త పోయిన తర్వాత లోకంలో స్త్రీ తాను ఎవరి మీదనో ఆధారపడి ఉండడం ఒక దైన్య స్థితిని కలుగచేస్తుంది. కానీ రాముడి కాలంలో అలాంటి స్థితి ఏ స్త్రీకి కూడా కలగలేదంటారు. భవిష్యంతి పతివ్రతా. వాళ్ళు ఎప్పుడూ కూడా భర్తనే దైవముగా భావిస్తూ కుటుంబమే వారికి ప్రయోజనం అన్నట్టుగా, లోక కళ్యాణమే తమ కర్తవ్యం అన్నట్టుగా స్త్రీ ఆనాడు రామ అనుగ్రహం చేత వారంతా అలా ఉండేవారు. అంతేకాదు క్షుద్బాధ ఉండేది కాదు, ఆకలి బాధ ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడు 3 కాలాల పాటు చక్కటి వర్షాన్ని, పాడి పంటలని, సస్యశ్యామలమైనటువంటి ప్రకృతిని కలిగి ఉండేది రామ పరిపాలన. అలాగే అగ్ని బాధలు ఉండేవి కాదు, అలాగే క్షుద్ర బాధలు ఉండేవి కాదు, చోర భయం ఉండేది కాదు. ఏ రకమైనటువంటి భయం లేకుండా ఆ కాలంలో అందరూ ఆనందంగా వారు ఉండేవారు రామ పరిపాలన లేదా రామనామ వైభవం చేత. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి అని అంటాడు వాల్మీకి. రాముడు పరిపాలించాడు అనలేదు, రాముడు రాజ్య ఉపాసన చేశాడు అని అంటాడు వాల్మీకి. ఉపాసన అంటే ఒక నియమబద్ధమైనటువంటి ఒక పరిపాలనని రాముడు ఆ కాలంలో 1 కాదు 2 కాదు 11,000 సంవత్సరాలు రాముడు పరిపాలించాడు, ఉపాసన చేశాడు. ఏంటా ఉపాసన? ప్రజాక్షేమమే తన ఆనందముగా, ప్రజా సుఖమే తన ఆనందముగా, ప్రజలే తన ప్రభుతగా రాముడు భావించాడు. అలా రాముడు పరిపాలించాడు. కనుక ఈనాటికి రామరాజ్యం కావాలి, అలాంటి ఒక సన్నివేశం మనకు ఏర్పడాలి అని కోరుకుంటున్నాం. ఎలా కృతయుగంలో అంతా ఆనందంగా ఉంటారో అలా రాముడి పరిపాలించినది త్రేతాయుగమైనప్పటికీ ఆ కాలం కూడా అలాగే రాముడి పరిపాలనలో కృతయుగాన్ని పోలినటువంటి ఒక సన్నివేశం ఏర్పడిందట రాముడి యొక్క పరిపాలన.